మొన్న ఫంక్షన్లో కూడా మీరు చెప్పారు అంటే జనరల్గా బయట ఉండే టాక్కి మీరు క్లారిటీగా చెప్పారు. అమ్మ మాకేమీ మిగల్చలేదు అనేది అవాస్తవం. ఆవిడ దాన ధర్మాలు చేయంగా నష్టపోగా ఆస్తి సినిమాలు తీసి నష్టపోగా కూడా మాకంటూ కొంత ఆస్తులు అనేవి ఆవిడ ఉంచి వెళ్ళారని క్లారిటీగా చెప్పారు. అంటే అంత నొక్కి చెప్పడానికి ఏమన్నా రీజన్ ఏమన్నా? బయట పేరు పడిపోయిందండి. ఆవిడ పిల్లలకి ఏమి లేకుండా అయిపోయింది, అందరూ మోసం చేస్తారు, ఆఖరికి డబ్బులు లేకుండా చాలా అవస్థ పడిపోయిందని చాలా డ్రమటైజ్ చేసి ఆర్టికల్స్ రావటం. ఆవిడేదో ఒక చిన్న ఇంట్లో రెంట్కి అన్నానగర్లోకి వెళ్ళిపోయింది. అంటే దీనికి కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళు కూడా కారణమై ఉండొచ్చు. ఖచ్చితంగా అరిగట్టుకుని చేశారండి. సో అలా తీసుకురావటం నాకు నచ్చలేదు. మేమేమో బాగుంటే ఈరోజు అంత కష్టపడే వాళ్ళం అయితే మేము ఇలా ఎందుకుంటాము? కనిపిస్తుంది కదా మేము బాగుండేది, అంటే మాకు క్లోజ్గా ఉన్న వాళ్ళకి కనిపిస్తుంది, కానీ బయట వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి తెలుసు మేము బాగానే ఉన్నామని, బయట తెలియని వాళ్ళకి ఏమి లేకుండా అయిపోయింది, పిల్లలు ఏమి లేకుండా అనాథలు అయిపోయారు అనేది మైండ్లో ఉండిపోతుంది కదా. అందుకని అది బయట పెట్టాలని చెప్పి పర్టికులర్గా నేను అది చెప్పాను. దాన ధర్మాలు చేసిన దానివల్ల అంత ఏమి లేకుండా అయిపోరు. అందులో అమ్మ ఎన్ని సినిమాలు చేసింది, ఎంత సంపాదించింది, ఎంత ఆస్తులు ఏర్పడ్డాయి అనేది అందరికీ తెలుసు. ఆ 10 ఉండే 10 ఆస్తుల్లో ఒక 4 పోయినా 2 ఎవరైనా మోసం చేసి తీసుకెళ్ళినా ఇంకా ఉన్నాయి కదా. సో అది మా ఇద్దరికే కదా. ఇప్పుడు తను మోసపోతుంది అన్న సంగతి తెలుసండి తనకి? ఎప్పుడన్నా మీ దగ్గర ఎప్పుడన్నా వ్యక్తం చేసిందా మోసం చేస్తున్నారు? తెలిసి మోసపోవటం కాదండి, అంటే తను అందరినీ నమ్మేది కదా. అందుకని దీనిలో అప్పుడు నాన్న చెప్పలేదా ఇట్లా మోసం పోతుంది? ఆ టైంలో నాన్న ఉన్నంత వరకు ఎవరు మోసం చేయడానికి ఛాన్సే లేదండి. నాన్న వాజ్ వెరీ ప్రొటెక్టివ్. నాన్న ఉన్నప్పుడు ఆ మోసం చేసేవాళ్ళు ఆ గేట్ లోపల కూడా అడుగు పెట్టలేరు, అంత స్ట్రిక్ట్గా ఉండేవారు. మినిట్ నాన్న ఎప్పుడైతే వాకిట్లో నుంచి బయటికి వెళ్ళారో వీళ్ళందరూ చేరారు అనమాట. ఈ అందరూ చుట్టూ చేరేది దే మేడ్ యూజ్ ఆఫ్ దట్ ఆ వల్నరబుల్ మూమెంట్ని. అంటే నాన్న మాట వినలేదా అమ్మ? ఎలా వినలేదండి. ఒక్కటి చెప్పాలి, నేను కొంచెం మొండితనం ఉంది అమ్మ దగ్గర. అది మా ప్రేక్షకులకి నేను ఏం నెగిటివ్ చెప్పినా నా మీద ఎగురుతారు కానీ, బట్ దట్స్ ద ట్రూత్. కొంచెం మొండితనం ఉంది అందులో. అదేంటంటే నేను చెప్పాను కదా, ఒక వల్నరబుల్ మూమెంట్లో కొంచెం నాన్న మీద కోపంగా ఉండే మూమెంట్లో నాన్న గురించి ఏం చెప్పినా అప్పుడు అది కరెక్ట్ అనే అనిపిస్తుంది. మనమైనా అంతే కదా, మూమెంట్లో చెప్తానే ఉంటే ఏమవుతుందంటే అది అందులో వాళ్ళందరూ కలిసి నాన్న వస్తుంటే కూడా ఆయన్ని బయట తరిగిన రోజులు ఉన్నాయి. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్ నాన్న అమ్మ మీద ఉండే ఆశతో హీ కేమ్ హోమ్. ఏనుగు నించుంటే ఎంత ఎత్తు ఉంటుంది, పడుకుంటే ఎంత ఉంటుంది అంటారు. ఆ తారతమ్యం ఆస్తిపాస్తుల విషయంలో కానీ ఉంటుంది. ఆదాయం లేని ఆస్తులు ఉన్నాయండి, ఆస్తులు ఉన్నాయి, ఆదాయం చేతికి రావడం లేదు, ఇన్కమ్ ట్యాక్స్ పోతుంది. ఎంత ఆస్తులు ఉన్నా చేతిలో హార్డ్ క్యాష్ లేకపోతే నిరర్ధక ఆస్తులు అవుతాయి. అలాగే ఆమె చేసిన చిన్న ఇన్కమ్ ట్యాక్స్తో వచ్చిన ప్రాబ్లం తోటి సరిగ్గా దాన్ని డీల్ చేయలేదు. ఆ డీల్ చేయకపోవడం వల్ల కొన్ని సంవత్సరాలు జరిగిందండి. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఒకటొక్కటిగా ఆమెకుండే ఆస్తులను అటాచ్ చేస్తూ వచ్చారు. అటాచ్ చేస్తూ వచ్చేటప్పటికి వాటిల్లో వచ్చే వరుమానం అంటారు, ఆదాయం ఆగిపోయింది. తగ్గిపోవడం కాదు, ఆదాయం కూడా ఆగిపోయి చివరికి ఉండే ఇంటికి కూడా అద్దె కట్టాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. అంత అజాగ్రత్తగా ఉండింది ఆమె. ఆ స్థితికి నెట్టబడింది, అవకాశం ఇచ్చింది కాబట్టి నెట్టబడింది. అట్లాంటప్పుడు ఆదాయం లేని ఆస్తులు ఉన్నాయంటే ఆదాయం లేని వాళ్ళని గురించి ఏమనుకుంటారు? అంతకుముందు ఆమె స్టైల్ ఆఫ్ లివింగ్కి తన కాలేజీ బస్సులో వెళ్ళేది. షీ నెవర్ ఫెల్ట్ బ్యాడ్. అది పెద్ద పబ్లిసిటీ అయిపోయేది అనమాట. అమ్మాయి బస్సులో వెళ్తుంది, ఏమి లేకుండా అయిపోయింది. ఆ తర్వాత మేము దాన్ని ఫైట్ చేసి సకదిద్ది కార్లు కొనుక్కుంటా, విజయ్ కారు కొనుక్కుంది. అలా సొసైటీలో అది కొన్నిటికి అలవాటు పడిపోయిన తర్వాత ఆ వచ్చే మార్పుని మన బాగు జరిగినా కూడా, అంటే మౌత్ పబ్లిసిటీ ఇప్పుడే కాదు అప్పుడు కూడా ఉంది కదా. అప్పుడు అది జీర్ణించుకోలేని శక్తులు కూడా కొన్ని చవాకులు మొదలుపెట్టారు అనమాట. అలాంటి మేము అన్నీ చూసాం. కేసు అంతా విన్ చేసి సెటిల్ చేసి తమ్ముడు నేను బాగుండే టైంకి
ఈ ఈ యూట్యూబ్లు ఈ మాటలు ఎక్కువైనాయి అనమాట. ఆర్టికల్స్ రావటం దగ్గర నుంచి నెగటివ్ మాటలు ఎక్కువైనాయి. అది నెగటివ్ మాటలు ఎవరు చేస్తారు? ఆ టైంలో అమ్మతో ఉండి మోసం చేసిన వాళ్ళు చేసే పనులు కదా అవి. పడిపోయినప్పుడు పడిపోయింది అనుకుంటారు కానీ బాగుపడ్డారంటే బాగుపడ్డారు అనరు. బాగుపడ్డారంటలే అంటారు. ఏదో సంపాదించాడంటే అండి, పోయిందంటే పోయిందట, వాళ్ళకి అంతా పోయిందట. హ్యూమన్ నైజం అది జరిగింది. ఆ విషయంలో కొంచెం జాస్తిగా జరిగింది. సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు, కొంత సొంత వాళ్ళు అందరూ ఎక్కువగా చేశారు. అందుకనే మేము ఈ కథలంతా ఏమీ లేకుండా అమ్మ గురించి బుక్లో వచ్చి నాకు ఓన్లీ హర్ మూవీస్ ఆ మూవీలో అమ్మకుండే కథలనే మీరు చెప్పినట్టు ఎన్నో పుస్తకాల్లో వచ్చినాయి కాబట్టి వచ్చినాయి. అసలు దాని మీద ఫోకస్ వద్దండి. ఎందుకు దాని మీద ఫోకస్? ఇప్పుడు మీ లైఫ్ లో నెగటివిటీ లేదా, నా లైఫ్ లో నెగటివిటీ, ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటుందండి. ప్రతి ఒక్కరి లైఫ్ లో దాన్ని మనం బ్లో అప్ చేయటం దేనికి? ఇప్పుడు మీరు ఒక మంచి యాంకర్, అది బాగుంది వినటానికి. నేను ఒక మంచి గృహిణి అనుకోండి, నేను ఒక మంచి గృహిణి, నేనే చెప్పుకుంటున్నాను బాబు. ఓకే, అలా నాకు ఒక మంచి పేరు వచ్చిందంటే ఐ విల్ బి హ్యాపీ. సో అలా ఆ పాజిటివ్ సైడ్ని మాత్రం చూద్దాం, అంతేగాని ఇది అయిపోయింది, అది అయిపోయింది, మనకు అనవసరం, వద్దు అవన్నీ ఎందుకు మనకి. ఈ బుక్ వచ్చి దాన్ని తుడిపేయాలండి ముందు. ఈ బుక్ ఏంటంటే అమ్మ మహానటి అంతే. ఈ ఏమైంది ఏంటి ఫ్యామిలీ ఇదంతా మనకు అక్కర్లేదు, మహానటి అంతే. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అమ్మ మహానటి అయిన దానికి ఒక ప్రూఫ్ లాగా ఈ బుక్ అన్నమాట. ఆ బుక్లో ఉండే మూవీస్ ఒక్కొక్కటిగా చూస్తే ఇప్పుడు చాలామంది పెద్దోళ్ళు సంజయ్ బుక్ని తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు, తనికెళ్ళబడిన గారికి వాళ్ళకంతా బుక్ తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు, అరే ఈ మూవీస్ నేను చూడలేదే, నువ్వు చక్కగా రాస్తున్నావని, ఈ మూవీ నేను చూడాలిరా అని అన్నారంట. అలా ఎలాగైతే మహానటి మూవీని చూసిన తర్వాత చిన్నపిల్లలు చాలామంది అమ్మ మూవీస్ని యూట్యూబ్లో లాగి చూస్తున్నారు, అలాగే ఈ బుక్ చూసిన తర్వాత కూడా చాలామంది అందులో ఉండే మూవీస్ని చూడాలనే ఆశ పెరుగుతుంది. అప్పుడు వాళ్ళకి ఇంకా అమ్మ మీద ఉండే అభిమానం పెరుగుతుంది. అది మైండ్లో పెట్టుకుని ఈ బుక్ని తీసుకున్నాను. దానికి బెస్ట్ పర్సన్ వచ్చి అమ్మ చిరంజీవిగా ఉండిపోవటానికి చిరంజీవి అనే చేసింది.